అన్న మీరందరూ ఒకసారి లేవాలి, ఎగరాలి గట్టిగా, ఎగరాలి గట్టిగా, జెండాలు పైకెత్తాలి. ఎత్తిన జెండాలు చూసి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మారిపోవాలి. 6-3 గడ్డానికి గులాబీ రంగు అడ్డం, 6-3 అడ్డానికి జీవనన్న అడ్డం. అన్నా మీరు రిలాక్స్ అయ్యారు, తిప్పండి కన్నతాను అదే అన్న మీరందరూ ఒకసారి లేవాలి, ఎగరాలి గట్టిగా, ఎగరాలి గట్టిగా, జెండాలు పైకెత్తాలి. ఎత్తిన జెండాలు చూసి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మారిపోవాలి. 6-3 గడ్డానికి గులాబీ రంగు అడ్డం, 6-3 అడ్డానికి జీవనన్న అడ్డం. అన్నా మీరు రిలాక్స్ అయ్యారు, తిప్పండి కన్నతాను అదే అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మరికొద్ది సేపట్లో మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు వేదిక వద్దకు రాబోతున్నాడు. కాబట్టి అందరం కూర్చుందాం. 6-3కు గడిచిన 2 దఫాలుగా మనం ఏం చేసుకున్నాం, మళ్ళొక్కసారి గెలిచిన తర్వాత ఏం చేసుకుంటామో అనేది మనం అందరం చెప్పుకోవాలి. కాబట్టి అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. కళ్ళు మండుతున్నాయి కాంగ్రెస్ వాళ్ళకు, కళ్ళు మండుతున్నాయా లేదా? 6-3 అభివృద్ధిని చూసి ఎవరికి మండుతున్నాయి కళ్ళు? ఎవరికి? కాంగ్రెస్ వాళ్ళకు. ఢిల్లీ గులాముల దగ్గర, ఢిల్లీ గుజరాతోని గలముల దగ్గర గులాంగిరి చేసేటువంటి కాంగ్రెస్ వాళ్ళకు మండుతున్న ఈరోజు 6-3 అభివృద్ధిని చూసి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ గుట్ట. ఒకప్పుడు ఎట్లుండే, ఇక్కడి నుంచి పోదామంటేనే భయం ఉండేది. కానీ మన జీవనన్న వచ్చిన తర్వాత ఒకవైపు గుట్టను కావచ్చు, అన్ని కులాలకు మతాలకు అతీతంగా కమ్యూనిటీ భవనాలు కావచ్చు, ఈ రోజు పెద్ద ఎత్తున చేసిండు మన జీవన్ రెడ్డి అన్న. రైతులకు పెద్దపీట అవతలోడు తోళ్లకు కడుపులుడుకుతున్నాయి ప్రతిపక్ష పోళ్లకు, కళ్ళు మండుతున్నాయి కాంగ్రెస్ వాళ్ళకు, కడుపులుడుకుతున్నాయి ప్రతిపక్ష పోళ్లకు. అగో తారును చూసి
అగో సారు కొంతమంది లేవాలి, డాన్స్ అయ్యాలి. ఈ దరువు చూసి కాంగ్రెస్ వల్ల గుండెలు ఆగిపోలేకొకని జెండాలు పైకెత్తాలి. ఆసరతో ఎవరన్నా గత అగో సారును చూసి కేసీఆర్ను చూసి సారును చూసి కేసీఆర్ను చూసి అగో సారును చూసి సర్కారును చూసి సారును చూసి